చేస్తే అది కాకి నీళ్లలో ములగడంతో సమానం. మనకేం ఫలితం ఉండదు, కాకికైనా ఫలితం ఉంటుంది కానీ మనకు ఉండదట. మీకు చూడండి, కాశీ మహిమలో శివశర్మోపాఖ్యానంలో చెప్పారు కాకి నీళ్లలో ములిగినట్టు ములిగితే ఉపయోగం ఏమిటి అని. అందువల్ల తప్ప గుర్తుపెట్టుకోండి, రోజు ఏదో ఇళ్లలో స్నానం చేసినట్టుగా చెరువుల్లో స్నానం చేస్తే అది వేరే విషయం. కానీ ఏ నర్మద దగ్గరకో కాశీకో మరో చోటకో క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ భక్తి శ్రద్ధలతో ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని బుడుంగును ములగకపోతే ఆ స్నానము కాదు. అందుకని నారద మహర్షి భక్తితో ఒక రాయి తీసి నీళ్లల్లో వేశాడు. నీటికి అధిదేవత పిప్పలాదుడు అని ఒక ఋషి ఉంటాడు. ఆ పిప్పలాదుడు అనే ఋషికి ఒక రాయి వెయ్యాలి. పురాణాలలో ముఖ్యంగా పద్మపురాణంలో గొప్ప శ్లోకం ఉంది. పిప్పలాద మహాభాగ సర్వలోక శుభంకర పాషాణంచ మయాదత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం. ఓ పిప్పలాద మహానుభావ, నేను నీ నీళ్లలో స్నానం చేస్తున్నాను. నువ్వు సకల లోకాలకి శుభం ఇచ్చేవాడివి. అందుకే ఒక రాతిని నీకు ఆహారం కోసం ఇస్తున్నాను. ఎందుకంటే పిప్పలాదుడికి రాయి మట్టి మాత్రమే ఆహారం, ఇంక ఏదీ సేకరించడాయి. అది బ్రహ్మ ఇచ్చిన వరం. అందువల్ల ఎప్పుడైనా గంగా నది స్నానానికి వెళితే కాశీకి, లేదా ఏ బృందావనంలోనూ భాగవత్ సప్తాహానికి వెళ్ళినప్పుడు యమునా నదిలో స్నానం చేసినా, ఇంకో నర్మదలో స్నానం చేసినా, రేపు మంథని పక్కనే ఉన్న గోదాట్లో స్నానం చేసినా ఒక రాయో ఇంత మట్టో పట్టుకెళ్ళి అందులో వేసి అప్పుడు ఆ తర్వాత చేతులు కడుక్కొని 3 సార్లు ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని ఆడవాళ్ళు మగవాళ్ళు స్వాహాకారంతో వారి వారి అర్హతలను బట్టి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని అఖండ గౌతమి స్నానం అహంకరిష్యే, లేదా అఖండ గంగా స్నానం అహంకరిష్యే, నర్మదా స్నానం అహంకరిష్యే అని చెప్పుకోవాలి. ఇప్పుడు నారదుడు మహాత్ముడు గనక రాయి వేశాడు, ఆచమనం చేశాడు, సంకల్పం చెప్పుకున్నాడు. సంకల్పంలో మనకు వల్లే సకల పాప పరిహారార్థం ధర్మ అర్థ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మొత్తం అన్ని దేశాలలో ఉన్న సంపదలన్నీ వచ్చిన ఆ ఇంట్లోనే పడిపోవడం కోసం స్నానం చేస్తున్నానని చెప్పుకోవాలి. సహజంగా లోకంలో అందరూ కూడా సకల సంపత్ సిద్ధ్యర్థం అనేగా చెప్పుకుంటారు. ఎక్కువ మందికి డబ్బులు పెంచి ఉంటుంది, ఏదో మీలాంటి మహానుభావులకి తప్ప. అంచేత ఈ డబ్బులు ఇవేమనకుండా లోకశ్రేయ కామార్థినై స్నానం చేస్తున్నాను అన్నాడు ఆయన. సకల లోకాలకి శుభం కలగడం కోసం స్నానం చేసేట ఆయన. ఎంత గొప్ప సంకల్పం అండి అది. అది నిజమైన సంకల్పం అంటే.